శ్రోతలందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని పంచమ సర్గలోని 21వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అటు సూర్యాతపతప్త తన్ముఖము కమ్రాబ్జ శ్రియ ప్రాభవోత్కటమై శోభిల్లగా దదీయమగు దీర్ఘాపాంగమున్ మాత్రమాదట నంతంతని శ్యామీకాస్పదీకృత స్థానంబుగానై బ్రస్ఫుటమై కాన్పడే సౌకుమార్య సుషుమా పుంజాన్వితారూఢమై సౌకుమార్య సుషుమా పుంజాన్వితారూఢమై అనగా అటు సూర్యాతప, అప్పుడు సూర్యుని కిరణముల వేడికి తప్ప తన్ముఖము కాచబడిన ఆ పార్వతి ముఖము కమ్రాబ్జ అందమైన పద్మము శ్రియ ప్రాభవోత్కటమై శోభను ప్రాభవమును కలిగి శోభిల్లగా తదీయమగు దీర్ఘాపాంగమున్ ఆమె వెడల్పైన కన్నుల చివరలు మాదటన్ కొంచెము మాత్రము అంతంతని అంతకంతకు శ్యామీకాస్పదీకృత నల్లగా మారిన స్థానముగానై సౌకుమార్య సుకుమారమైన సుషుమా పుంజాన్వితారూఢమై కాంతి సమూహముతో కూడినదై బ్రస్ఫుటమై కన్పడే ప్రస్ఫుటముగా కనిపించెను. అనగా అప్పుడు సూర్యుని కిరణముల వేడికి కాచబడిన ఆ పార్వతి ముఖము అందమైన పద్మము శోభను ప్రాభవమును కలిగి శోభిల్లగా ఆమె వెడల్పైన కన్నుల చివరలు కొంచెము మాత్రము అంతకంతకు నల్లగా మారిన స్థానముగానై సుకుమారమైన కాంతి సమూహముతో కూడినదై ప్రస్ఫుటముగా కనిపించెను అని ఈ పద్యమునకు భావము. అడుగకయేయుపస్థిత ఘనాంబూలున్ సరసాత్మకంబు నాయుడుపతి రశ్మిజాల ముపయుక్తము పార్వతీ పారణా విధిన్ బుడమిని వృక్ష వృత్తి యటే పోదగతత్ వ్యతిరిక్త సాధనం బుడమిక కేవలాంబువులు మూలముగా శిశిరశ్మి గ్రోలుటన్ కేవలాంబువులు మూలముగా శిశిరశ్మి గ్రోలుటన్ అనగా అడుగకయే అడుగకుండనే యుపస్థితి లభించు ఘనాంబువులున్ నీటిధారలను సరసాత్మకంబున్ అమృతమైనవి ఆ ప్లస్ ఉడుపతి యా చంద్రుని యొక్క రశ్మిజాలము కిరణములు ఉపయుక్తము ఉపయోగించుచు పార్వతీ పారణా విధిన్ భోజన కృత్యమును పుడమిని భూమిపై వృక్ష వృత్తి ఎటెపోన్ చెట్ల జీవనోపాయము వలె తగతత్ ప్లస్ వ్యతిరిక్త వేరొక ఏమీయూ లేని సాధనముతో వడమిక నిలిచి తనకు కేవలాంబువులు కేవలము నీటిని మూలముగా ప్రధానముగా శశిరశ్మి చంద్రకాంతిని గ్రోలుటన్ తీసుకొనుచుండును. అనగా అడగకుండానే లభించు నీటిధారలను అమృతమయమైన ఆ చంద్రుని యొక్క కిరణములు ఉపయోగించుచు పార్వతి భోజన కృత్యమును భూమిపై చెట్ల జీవనోపాయము వలె వేరొక ఏమీయూ లేని సాధనముతో నిలిచి తనకు కేవలము ప్రధానముగా
నీటిని చంద్రకాంతిని తీసుకొని చుండెను. అనగా పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేయుచు కేవలము ఆ చంద్రుని యొక్క కాంతిని మరియు నీటిని మాత్రమే ఆహారముగా స్వీకరించుచున్నది అని ఈ పద్యమునకు భావము. సవిధంబైన హవిర్భుజ ప్రబల గ్రీష్మాదిత్య తాపంబు చేత విశేషోంధన సంవృతాగ్ని గడుతపంబైన దాక్షాయణి ప్రభుషాంభోధర వారి లక్షితయుగా పంచాగ్ని సంతప్తము ఊష్మ విముంచోర్ధ్వగమై బయల్వడలే భాష్పాక్వాన నిక్వానముల్ బయల్వెడలే భాష్పాక్వాన నిక్వానముల్ అనగా సవిధంబైన పెక్కు విధములైన హవిర్భుజ ప్రభల అగ్నులతో వచ్చిన ప్రభలతో గ్రీష్మాదిత్య మండుచున్న సూర్యుని తాపంబు చేత వేడిచే విశేషౌంధన విశేషములైన ఇంధనముల చేత సంభృగితాగ్నిన్ ద్రేల్చబడిన అగ్నితో కడు ఎక్కువగా తప్తంబైన క్రాగినదైన దాక్షాయణి పార్వతి ప్రవృషాంభోధర వర్షాకాలపు తొలి మేఘముల వారి నీటిని లక్షితయుగా లక్షణముతో వలె పంచాగ్ని పంచాగ్నులచే సంతప్తము తప్తమైన ఊష్మ విముచోన్సర్గమై పైకి వచ్చు ఆవిరివలే బాష్పక్వాణ నిక్వాణముల్ బాష్పముల సవ్వడులు బయల్వెడలే బయటకు వచ్చెను. అనగా పెక్కు విధములైన అగ్నులతో వచ్చిన ప్రభలతో మండుచున్న సూర్యుని వేడిచే విశేషములైన ఇంధనముల చేత వ్రేల్చబడిన అగ్నితో ఎక్కువగా కాగినవైన పార్వతీ బాష్పముల సవ్వడులు వర్షాకాలపు తొలి మేఘముల నీటి లక్షణముల వలె పంచాగ్నులచే తప్తమై పైకి వచ్చు ఆవిరి వలె బయటకు వచ్చెను అని ఈ పద్యమునకు భావము. క్షణము రెప్పల నిలచి ఓష్టమును దాకి చెదరి పాలిండ్లపై బడి బ్రిదిలి జారి వళులలో దూరి మెల్లగా వనిత నాభి బిలమునంజొచ్చి బ్రధమోద బిందు ఝరులు బిలమునంజొచ్చి బ్రధమోద బిందు ఝరులు అనగా బ్రధమోద బిందు ఝరులు మొదటి వాన నీటి బిందువుల చినుకులు క్షణము క్షణకాలము రెప్పల నిలచి రెప్పల మీద నిలబడి ఓష్టమును దాకి పెదవులను తడిపి చెదరి చెదరి పాలెండ్లపై పడి స్థనములపై బడి ప్రిదిలి జారి ముక్కలై జారి వలులలో దూరి వళిత్రయములో చేరి మెల్లగా మెల్లిగా వనిత నాభి బిలమునన్ పార్వతీ నాభి రంధ్రములో చొచ్చే దూరినవి. అనగా మొదటి వాన నీటి బిందువుల చినుకులు క్షణకాలము రెప్పల మీద నిలబడి పెదవులను తడిపి చెదరి స్థనములపై బడి ముక్కలై జారి వళిత్రయములో చేరి మెల్లిగా పార్వతీ నాభి రంధ్రములో దూరినవి అని ఈ పద్యమునకు భావము. నీరాంతరువాత వృష్టిగములన్ గేహంబునున్ వీడి కస్తారంబో యనికేత వాసయు శిలాశయ్యా సమారోహయౌ ధీర స్వాంత మహాతపంబు చపలా దృష్టిన్
మక్షపలు నొప్పెన్ సాక్షులై నిల్చుచోన్. అనగా నీరాంధ్రాంతర వాతవృష్టిగములన్ ఎడతెగని ఈదరగాలితో కుంభవృష్టిగా వానలు కురియుచున్నప్పుడు గేహంబునున్ ఇంటిని వీడి వదలి కస్తారంభౌ నడుమ అనికేతవాసయు ఇంట నివసింపనిదై శిలాశయ్య రాతిశయ్యపై సమారోహయౌ కూర్చునుచు ధీర స్వాంత మహాతపంబు గొప్ప ధైర్యముతో చేసిన తపస్సును చపలా దృష్టిన్ చపలమైన దృష్టితో విలోకించు చూచు గంభీరాంబోధర గంభీరమైన మేఘమాల కాంతి మక్షపలు మెరుపులు అనగా సాక్షులై నిల్చుచోన్ సాక్షులై నిలువగా ఒప్పెన్ ఒప్పినవి అనగా ఎడతెగని ఈదరగాలితో కుంభవృష్టిగా వానలు కురియుచున్నప్పుడు ఇంటిని వదలి నడుమ ఇంట నివసింపనిదై రాతిశయ్యపై కూర్చొనుచు గొప్ప ధైర్యముతో చేసిన తపస్సును చపలమైన దృష్టితో చూచుచు గంభీరమైన మేఘముల మెరుపులు సాక్షులై నిలువగా ఒప్పినవి అని ఈ పద్యమునకు భావము. సతమత్యంత హిమోత్కిరానిలము వీచన్ భుష్యం రాత్రంబులన్ సతి సీతోదక వాస తత్పర తదృశ్య చక్రవాకీద్వయం బతులా నొప్పి పరస్పరంబు విరహ వ్యాక్రందియోటన్ కృపావతి అయి గాంచు మహాత్ములెప్పుడను కంపంజూడరే యార్తులన్ మహాత్ములెప్పుడను కంపన్ జూడరే యార్తులన్. అనగా సతము ప్లస్ అత్యంత ఎల్లప్పుడూ అత్యంతమైన హిమోత్కిరానిలము మంచుతో కూడిన గాలి వీచన్ వీచుచుండగా పుష్యరాత్రంబులన్ పుష్యమాస రాత్రులందు సతీ పార్వతి శీతోదక వాస చల్లని నీటిలో నిలుచునట్టి తత్పరత కోరికతో అతులాన్ ప్లస్ ఉక్తి పరస్పరంబు మిగుల పరస్పరము విరహ వ్యాక్రందియౌట విరహముతో ఆక్రందించుచు దృశ్య చక్రవాకీద్వయంబు కనిపించు చక్రవాకముల జంటను కృపావతి అయి ప్లస్ కాంచు జాలి కనుగొనుచు చూచెను. మహాత్ములెప్పుడు మహాత్ములైన వారు ఎల్లప్పుడూ అనుకంపన్ దయతో చూడరే ప్లస్ ఆర్తులన్ ఆర్తులను చూడరా. అనగా ఎల్లప్పుడూ అత్యంతమైన మంచుతో కూడిన గాలి వీచుచుండగా పుష్యమాస రాత్రులందు పార్వతి చల్లని నీటిలో నిలుచునట్టి కోరికతో మిగుల పరస్పరము విరహముతో ఆక్రందించుచు కనిపించు చక్రవాకముల జంటను జాలిగొనుచు చూచెను. మహాత్ములైన వారు ఎల్లప్పుడూ దయతో ఆర్తులను చూడరా అని ఈ పద్యమునకు భావము. భూధర రాజకన్య పరిపుల్ల సరోజ సుగంధి వేద మానాధర పత్ర శోభిత ముఖాంబుజమంబుజముల్ దుషార ధారాధర పద్మ సంత సరశ్రీయ విహీన సరోజ ఘట్ట సంబాధ యపాంతరాంబున యభంగుర భంగి నొసంగి చెంగటన్ యభంగుర భంగి నొసంగి చెంగటన్.
అనగా భూధర రాజకన్య పార్వతి పరిపుల్ల సరోజ సుగంధి పూర్తిగా విచ్చుకున్న పద్మము వంటి సువాసన గలది. వేద మానాధర పత్ర శోభిత చలిచేత వణుకుచున్న కెబ్బోవి తామర రేకుల వలెనున్న ముఖాంబుజము ముఖపద్మము అంబుజముల్ తామరలు తుషార ధారాధర మంచు వర్షపు నీటిచే పద్మ సంత సరస్త్రేయ విహీన నాశనమైన పద్మముల సరస్సులో సరోజ ఘట్ట సంబాధ యపాంత రాంబునయ భంగుర భంగి తన ముఖపద్మముచే శోభిల్ల చేసిన విధముగా నొసంగి చెంగటన్ దగ్గర కనిపించినది. అనగా పార్వతి పూర్తిగా విచ్చుకున్న పద్మము వంటి సువాసన గలది. చలిచేత వణకుచున్న కెమ్మోవి తామర రేకువలనున్న ముఖపద్మము తామరలుగా నుండి మంచు వర్షపు నీటిచే నాశనమైన పద్మముల సరస్సులో తన ముఖపద్మముచే శోభిల్ల చేసిన విధముగా కనిపించినది అని ఈ పద్యమునకు భావము. స్వయముగరాలినట్టి ద్రుమ వర్ణములే నిజ జీవ రక్షగానయన తపంబు ఘోరము ప్రియం వదయై యటపర్ణ వృత్తి వర్జయునగుటన్ అపర్ణయని సార్థక నామము చేబురావిదుల్ నయమున బిల్చుచుండెదర్నన్య తపో నియమంబు మెచ్చుచున్ అనన్య తపో నియమంబు మెచ్చుచున్. అనగా స్వయముగా రాలినట్టి అనగా తమంతట తామే రాలిన ద్రుమవర్ణములే చెట్ల ఆకులే నిజ జీవ రక్షగాన్ తన జీవనమును పోషించున్నట్లుగా అయిన తపంబు ఘోరము అయిన ఘోరమైన తపస్సు ప్రియం వదయై ప్రియముగా మాటలాడునదై పార్వతి యటు ప్లస్ అపర్ణ వృత్తి వర్జయ నగుటన్ ఆకులను లేదా వర్జించుట లేదా తినుట మాని తపస్సు చేయుట చేత అపర్ణయను పేరుతో సార్థక నామముచే సార్థకమైన పేరు కలిగి పురావిదుల్ పూర్వ వృత్తాంతమును తెలిసిన వారు నయమున ప్రేమతో అనన్యతపో నియమంబు మెచ్చుచున్ ఆమె అనన్యమైన తపస్సునకు మెచ్చుచు పిలుచుచుండిరి. అనగా తమంతట తామే రాలిన చెట్ల ఆకులే తన జీవనమును పోషించున్నట్లుగా భుజించుచు ఘోరమైన తపస్సు చేయుచు ప్రియముగా మాటలాడునదైన పార్వతి ఆకులను లేదా ఆకులను కూడా వర్ణించి లేదా తినుటమాని తపస్సు చేయుట చేత అపర్ణయను పేరుతో సార్థకమైన పేరు కలిగి పూర్వ వృత్తాంతమును తెలిసిన వారు ప్రేమతో ఆమె అనన్యమైన తపస్సుకు మెచ్చుచు పిలుచుచుండిరి అని ఈ పద్యమునకు భావము. నీలగవాపికై బహుళ నిష్ఠ వ్రతాదులచే నృణాళికా పీలవ పాలనాంగము తపింప నహర్నిశలంతపస్వి వర్గాళి తపంబు సైతము తిరంబుగా క్రిందగునట్లు చేసే నా బాల తపస్శరీర సముపార్జితయై కడు క్లేశమోర్చుచున్ తపస్శరీర సముపార్జితయై కడు క్లేశమోర్చుచున్. అనగా నీలగ వాప్తికై ఈశ్వరుని పొందుటకై బహుళ నిష్ఠ వ్రతాదులచే అనేక నిష్ఠ వ్రతాదులతో మృణాళికా పేలవ పాలనాంగము తామర వేరువలే
కోమలమైన తన శరీరము తపింపన్ కృశింపగా అహర్నిశలున్ రాత్రింబవళ్ళు తపస్వి వర్గాళి తపంబు తాపసుల యొక్క తపము సైతము తిరంబుగా స్థిరముగా క్రిందగునట్లు చేసే తక్కువగునట్లు చేసెను. నా బాల ఆ పార్వతి కడుక్లేశమూర్చుచున్ మిక్కిలి కష్టమును ఓర్చుచు తపశ్శరీర సముపార్జితయై తపశ్శరీరమును పొందినది అనగా ఈశ్వరుని పొందుటకై అనేక నిష్ఠా వ్రతాదులతో తామరవేరువలే కోమలమైన తన శరీరము కృశింప రాత్రింబవళ్ళు తపస్సు చేయుచున్న పార్వతి తాపసుల యొక్క తపము సైతము స్థిరముగా తక్కువగునట్లుగా చేసెను. ఆ పార్వతి మిక్కిలి కష్టమును ఓర్చుచు తపశ్శరీరమును పొందినది అని ఈ పద్యమునకు భావము. అరుగంగాలము కానొకప్పుడెవ్వడో యాషాఢ కృష్ణ జనాంబరధారి జటిలుండు బ్రహ్మమయ దివ్య తేజుడున్ ప్రౌఢవాగ్వరునంతన్ ప్రథమాశ్రమంబే పురుషాకారంబుతో వచ్చెనాన్ స్థిరపుణ్య స్థలమౌ తపోవనిని వచ్చిందాని రాఘాటతన్ తపోవనిని వచ్చిందాని రాఘాటతన్ అనగా అరుగం ప్లస్ కాలము కొంతకాలము గడువగా ఒకానొకప్పుడు ఎవడో ఆషాఢ కృష్ణాంజనాంబరధారి మోదుగ కర్రను నల్లని ఇర్రి తోలును వస్త్రముగా ధరించినవాడు జటిలుండు జటలు కలవాడు బ్రహ్మమయ బ్రహ్మవర్చస్సుతో దివ్య తేజుడున్ దివ్యమైన తేజస్సు కలవాడు ప్రౌఢ వాగ్వరుడు ప్రౌఢముగా మాట్లాడునట్టివాడు అంతన్ ప్రధామాశ్రమంబే అంతలో ఆశ్రమ ప్రాంతమునకు పురుషాకారముతో వచ్చెనా అనునట్టు స్థిర పుణ్యస్థలమౌ స్థిరముగా పుణ్యస్థలమైన తపోవనిని ఆ తపోభూమికి తాను నిరాఘాటతన్ ఏమాత్రము అడ్డు లేకుండా వచ్చెను అనగా కొంతకాలము గడువగా ఒకానొకప్పుడు ఎవడో మోదుగ కర్రను నల్లని ఇర్రితోలును వస్త్రముగా ధరించినవాడు జటలు కలవాడు బ్రహ్మ వర్చస్సుతో దివ్యమైన తేజస్సు కలవాడు ప్రౌఢముగా మాట్లాడునట్టివాడు పార్వతి ఆశ్రమ ప్రాంతమునకు పురుషాకారముతో వచ్చెనా అనునట్లు స్థిరముగా పుణ్యస్థలమైన ఆ తపోభూమికి ఏమాత్రము అడ్డు లేకుండా తాను వచ్చెను అని ఈ పద్యమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.